హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. నేను మళ్ళీ మీ ముందుకు మరొక టెంపుల్తో వచ్చాను. తెలంగాణలో కంచి లాంటి ఆలయం ఉందని మీకు తెలుసా? సో తెలిస్తే ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందైతే నేను ఒక సామెత చెప్తా. కంచికి వెళ్ళకపోయినా సరే కొడకంచికైనా వెళ్ళాలి. సో ఈ సామెత అనేది ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమైతే తెలంగాణ కంచి అని పిలువబడే ఈ ఆలయం శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయం అనేది కొడకంచి గ్రామంలోని జిన్నారం అనే మండలంలో ఉంది. సో మనమైతే ఈ ఆలయం గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండానైతే మనం ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. మనకి కంచిలో ఉన్న విధంగానైతే ఇక్కడ బంగారు వెండి బల్లిల స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆదినారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయం దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామోజీరావు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. సో తెలంగాణలోనే అతి పురాతనమైన ఆలయం అని చెప్పొచ్చు. 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఇప్పటికీ అలానే ఉంది. మనకి గోడలైన గోపురమైన చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఆలయంకి ఎలా రావాలో నేను వీడియో చివరిలో చెప్తా, కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఆలయం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామోజీరావు గారికి స్వామివారు కలలో దర్శనమిస్తారు. స్వామివారు దర్శనమిచ్చి అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని దానిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని అల్లాని రామోజీరావు గారిని స్వామివారు ఆదేశిస్తారు. స్వామివారి ఆదేశంతో మరుసటి రోజు ఉదయాన్నే అల్లాని వంశస్థులైన స్వామివారి విగ్రహాన్ని వెతకడానికి వెళ్తారు. ఇక్కడ అడవి ప్రాంతంలో ఉందని స్వామివారు చెప్పారు కదా. సో అడవి ప్రాంతంకైతే అల్లాని వంశస్థులు అందరూ కలిసి అయితే వెళ్తారు స్వామివారి విగ్రహాన్ని వెతకడానికి. రోజు మొత్తం తిరిగిన అల్లాని వంశస్థులకి ఆ అడవిలో స్వామివారి విగ్రహం అయితే దొరకదు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తారు. ఆ రోజు నిద్రపోయే ముందైతే అల్లాని రామోజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రలోకి వెళ్తారు. అప్పుడు స్వామివారు కలలోకి వచ్చి, తెల్లవారే లోపు మీ ఇంటి ముందు ఒక గరుడ పక్షి ఉంటుంది, ఆ గరుడ పక్షి నేనున్న ప్రదేశానికి నేను తీసుకెళ్తుందని చెప్తారు. ఉదయం లేచేసరికి స్వామివారు చెప్పినట్టే గరుడ పక్షి రామోజీరావు గారి ఇంటి ముందు ఉంటుంది. అప్పుడు అల్లాని వంశస్థులు ఆ గరుడ పక్షితో స్వామివారి విగ్రహం వెతకడానికి బయలుదేరుతారు. ఆ గరుడ పక్షి అడవి మొత్తం తిరిగేసి స్వామివారు ఉన్న ప్రదేశంకి తీసుకొస్తుంది. ఆ గరుడ పక్షి అడవిలో ఒక పుట్ట దగ్గర ఆగుతుంది. అప్పుడు అల్లాని వంశస్థులైన అల్లాని రామోజీరావు గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఆ పుట్ట దగ్గర చూస్తే స్వామివారి యొక్క విగ్రహం దర్శనమిస్తుంది. సో స్వామివారు అయితే స్వయంగా వెలిచారు. అప్పుడు గరుడ పక్షి అక్కడి నుంచి అల్లాని వంశస్థులు స్వామివారి విగ్రహంతో ఇంటికి వచ్చాక అల్లాని వంశస్థులైన అన్నదమ్ములు మాకని చెప్పేసి గొడవ పడుతుంటారు. అప్పుడు చివరగా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఏమని అంటే, మీ ఎద్దుల బండికి మా ఎద్దులు కడదాం, అవి ఎక్కడైతే ఆగితాయో అక్కడ స్వామివారి యొక్క ఆలయం కట్టి స్వామివారిని ప్రతిష్ఠిద్దాం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఎద్దుల బండికి ఎద్దులు కట్టారు. ఆ రోజు చీకటి కావడంతో అందరూ ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయాన్నే చూసేసరికి కొడకంచిలోని చివర్లో అడవి మధ్యలో ఒక కొండపై అయితే ఎడ్ల బండి ఆగుతుంది. అప్పుడు అల్లాని రామోజీరావు గారు ఆ కొండపైన స్వామివారి యొక్క ఆలయం నిర్మిస్తారు. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న ఆలయం దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థులైన అల్లాని రామోజీరావు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1000 సంవత్సరాలైనా మనకి ఈ ఆలయం మాత్రం అలానే ఉంది ఇప్పటికీ. గ్రామం పేరు కొడకంచి కదా, కంచిలో మాదిరిగానే ఇక్కడ పూజలు నిర్వహించాలని అనుకుంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం కొండపైన దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం. అల్లాని రామోజీరావు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడిలో మనకు ఒక ప్రత్యేకమైనది ఉంది. సో ఈ ఆలయం గర్భగుడిలో బంగారు వెండి బల్లుల స్పర్శ దర్శనం చేసుకుంటారు భక్తులు. వీటిని తాకడం ద్వారా సకల దోషాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. అయితే ఆలయం లోపలనైతే ఉన్నాం, మీరు చూస్తున్నారు కదా. ఒకసారి అయితే స్వామివారిని దర్శనం చేసుకుందాం. సో కంచిలో ఉన్న విధంగానైతే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కంచిలో ఏ మాదిరి అయితే పూజలు చేస్తారో ఈ ఆలయంలో కూడా అదే విధంగా పూజలు అయితే చేస్తారు. మనం ఆలయం కింద అయితే ఉన్నాం, మీరు చూస్తున్నారు కదా. 2 ధ్వజస్తంభాల మధ్యలో అయితే మనకు ఒక రాయి అయితే ఉంది కదా ఇక్కడ రౌండ్గా. సో ఈ రాయి అనేది మన కోరికలు నెరవేరుతాయో చెప్పే రాయి. ఆలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయంకి పక్కనైతే మనకి కోనేరు ఉంది, మీరు చూడొచ్చు. కోనేరులో వాటర్ కూడా ఉన్నాయి. ఎట్లయితే మీరు ఒకసారి చూడండి స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉన్నాయో. అలాగే ఒకసారి ఆలయం యొక్క గోపురం చూడండి. మనకి దాదాపు 1000 సంవత్సరాలైనా ఇప్పటికీ అలానే ఉంది. ఆలయం యొక్క కట్టడం చూస్తే మనకి అతి పురాతనమైన ఆలయం అని చెప్తారు మీరైతే. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, మీరు చూస్తున్నారు కదా.
ఆలయం పక్కన కొంచెం ముందుకనైతే మనకు ఒక చెరువు కూడా ఉంది ఇటు సైడ్కి. సో ఈ కోనేరుకి కొంచెం ముందుకనే ఒక రోడ్డు ఉంది ముంగట. మనకి ఆలయంకి వచ్చే రోడ్డు అయితే ఉంది ఒకటి ముందుకి. 2 దారులు ఉన్నాయని చెప్పా కదా, ఒకటేమో మనం వచ్చింది, ఇంకొకటేమో ముందు నుంచి రావచ్చు. ఏదైతే చెరువు ఉందో చెరువు ముంగట నుంచి అయితే ఇంకొక దారి ఉంది. సో మనం ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మనం మొదటిగా వెళ్ళాం కదా, మనం వచ్చిన దారి దగ్గరనైతే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన ఆలయం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చెట్ల కిందనైతే ఒక ఆలయం అనేది ఉంది. శివాలయంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల కిందనైతే స్వామివారి యొక్క గుడి అయితే ఉంది. సో నేను ఎందుకు ప్రత్యేకమైన ఆలయం అన్నా అంటే ఇక్కడ ఉన్న శివలింగం అంత ప్రత్యేకమైన శివలింగం అండి. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అండి ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగం. ఈ శివలింగాన్ని కనుక దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అండి. ఆంజనేయ స్వామికి ముందు అయితే మనకి శివాలయం ఉంది. శివాలయం అయితే ఇది మీరు చూస్తున్నారు కదా. అంతేకాకుండా ఈ శివాలయంకి అయితే బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అండి. ముందు నంది కూడా ఉంది. మనకి నందీశ్వరుడు ప్రతి శివాలయంలో అయితే ఉంటుంది. శివాలయంకి ముందుకనైతే స్వామివారి యొక్క రథం కూడా ఉంది. అండ్ ఇటు సైడ్కి అయితే చెరువు ఉంది. నేను చెప్పా కదా, మనకి ఈ ఆలయంకి 2 దారులు అయితే ఉన్నాయి, 2 ఎంట్రెన్స్లు అయితే ఉన్నాయి. ఒకటేమో చెరువు సైడ్ నుంచి ఉంది, ఇంకోటేమో ఇట్లోకి వెళ్ళి ఉంది. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది. అయితే దేనికోసం ఎదురు చూస్తారో నాకు తెలుసు. ఈ ఆలయంకి సంబంధించిన లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆలయం అనేది మెదక్ సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలంలో కొడకంచి గ్రామంలో అయితే ఉంది. సో మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చాను, మీరైతే డైరెక్ట్గా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది అయితే ఎవరికైతే ఓన్ వెహికల్ లేదో వాళ్ళు ఏ విధంగా రావాలో నేను చెప్తున్నా. హైదరాబాద్కి సమీపంలో ఉన్న పటాన్ చెరువు నుంచి బొంతపల్లి రూట్ మధ్యలో అయితే మనకు కొడకంచి ఉంటుంది. పటాన్ చెరువు నుంచి బొంతపల్లికి అయితే మనకు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు కొడకంచిలో అయితే దిగచ్చు. ఆ బస్ స్టాప్ నుంచి అయితే మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా చెప్తారండి. ఇంకొక రూట్ కూడా ఉంది, మన బాల్నగర్ నుంచి మెదక్ రూట్ మధ్యలో అయితే బొంతపల్లి కమాన్ వస్తుంది. సో అక్కడ నుంచి కూడా రావచ్చు. అక్కడ నుంచి అయితే ఆటోలు అవైలబుల్ ఉంటాయి. ఏదైతే మీరు బస్సులనే వస్తారు కాబట్టి ఉదయం 6 గంటలకి అలాగే ఉదయం 9 గంటలకి పటాన్ చెరువు నుంచి బొంతపల్లి రూట్ మధ్యలో అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ కొడకంచికి గ్రామంకి నుంచి బొంతపల్లిలో శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఆలయం కూడా బాగుంటుంది. సో కొడకంచిలో దర్శనం చేసుకున్న తర్వాత మనం వీరభద్ర స్వామిని కూడా దర్శనం చేసుకునే టైం ఉంటుంది మీకైతే. సో 2 ఆలయాలు అయితే కవర్ చేసుకోవచ్చు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.